ప్రేరణ మీ కొరకు చెప్తున్నాను. ఎందుకంటే ఎఫెసీ గ్రంథము 3:20-21 ఒక మాట చెప్పబడింది. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. సో మనలో ఉన్న కార్యసాధకమైన తన శక్తి అంటే మనలో ఉన్న విశ్వాసము మన పిల్లల్లోనికి వాళ్ళని ఏ స్థితిలో ఉన్నా చెరపెట్టుకొని రావడానికి కార్యసాధకమైన దేవుని శక్తి నీలో ఉందనే విషయాన్ని నువ్వు గుర్తించి నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇది నన్ను నీ కుమారుని కొరకు చేయాల్సిన ప్రార్థనను నేను ఒక చిన్న దాంట్లో నేను కంపోజ్ చేశాను. ఇది నన్ను నీ కుమారుని కొరకు ఈ రకమైన ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను. యేసయ్య, ఈ నా కుమారుని మీద, అతని జీవితం మీద, అతని భవిష్యత్తు మీద నేను నీ రక్తాన్ని, నీ శక్తిని నేను కోరుకుంటున్నాను. అలాగే నా కుమారుడు మీరు ఈ లోకంలో ఎలాగ ఎదిగారో, మనుషుల దయలో, దేవుని దయలో మీరు ఎలాగ ఎదిగారో, అలాగే నా ప్రియమైన కుమారుడు మనుషుల దయలో, దేవుని దయలో ఎదుగునట్లుగా మీరు సహాయం చేయండి అని అడగండి. అలాగే ఈ లోకం యొక్క మాలిన్యం అంటకుండా నా కుమారుణ్ణి మీరు కాపాడమని అడగాలి. ఎందుకంటే కాలేజెస్లో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, మరి కొలీగ్స్ మధ్యలో కావచ్చు, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, అలాగే బ్యాడ్ పీపుల్ ఉంటారు, బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు. వాటి నుంచి నీ కుమారునికి విడుదల దయచేయమని, అలాంటి వాళ్ళ చేతుల్లో నీ కుమారుడు పడకుండా, అలాంటి వాళ్లకు ఇతను సన్నిహితుడు కాకుండానట్లుగా మీరు దేవుని యొక్క కంచెను మీ కుమారుని ఎడల మీరు కోరుకోవాల్సిన విషయం ఉంది. అలాగే ప్రియమైన యేసు ప్రభువా, మీ యొక్క రక్త శక్తి చేత, మీ యొక్క పునరుత్థాన బలము చేత దేవా నా కుమారుని మరి బ్యాడ్ ఫ్రెండ్స్ నుంచి, అలాగే మాదక ద్రవ్యాల నుంచి, డ్రగ్స్ నుంచి, బ్యాడ్ హ్యాబిట్ నుంచి, విచ్చలవిడి జీవితం నుంచి, తిరుగుబోతుతనం నుంచి నా బిడ్డను మీరు కాపాడుము అని మీరు దేవుణ్ణి అడగాల్సిన అవసరం ఉంది. అలాగే నా కుమారునికి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కానీ, ఫిజికల్ స్పిరిచువల్ ప్రాబ్లమ్స్ కానీ ఏ విధంగా లేకుండా జీవించడానికి మీరు సహాయం చేయండి అని ఈ ప్రార్థన నేను అడుగుతున్నాను అని మీరు అడగాలి. అలాగే ద్వేషించే శక్తుల నుంచి, ద్వేషించే వ్యక్తుల నుంచి, పగ తీర్చుకునే వాళ్ళ చేతుల్లో నుంచి కూడా నా బిడ్డను మీరు ప్రొటెక్ట్ చేయండి, నా కుమారుని మీరు ప్రొటెక్ట్ చేయండి అని అడగాలి. ఈ ప్రార్థన ఒక సహోదరికి నేను ఇచ్చి పంపానన్నమాట. ఒక సహోదరికి నేను కంపోజ్ చేసి పెట్టాను. ఎందుకంటే వాళ్ళ కుమారుడు మరి ఒకరి పగ తీర్చుకోవాలి అనుకునే వాళ్ళ చేతుల్లో అతను పడ్డాడు. కానీ దేవుడు ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కుమారుణ్ణి బయటకు తీసుకొని వచ్చి ఇది నన్ను క్షేమంగా ఆ బిడ్డ మరి చదువుకుంటున్నాడు, మరి వాళ్ళు కూడా వీళ్ళతో వచ్చి సమాధాన పడగలిగిన కృపను దేవుడిచ్చాడు. కాబట్టి ఈ దినాన మీరు ఎక్కడ ఉన్నా, ఏ చేతుల్లో ఉన్నా, ఎవరి చేతుల్లో ఉన్నా, మీ పిల్లలు ఎవరి చేతుల్లో ఉన్నా, మీరు ఎవరి చేతుల్లో ఉన్నా, దేవుని యొక్క బలమైన హస్తంలో వాళ్ళను మీరు ఉంచినట్లయితే దేవుడు మీ పిల్లల్ని కాపాడుతాడు. వాళ్ళ భవిష్యత్తుని ఆయన మీకు నచ్చినట్లు కాకుండా దేవుడికి నచ్చినట్లుగా వాళ్ళ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దామని మీరే అడగాల్సిన వాళ్ళుగా ఉంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవ, ఈ ప్రార్థనతో ఏకీభవించిన ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళ కుమారుడు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ బానిసై డ్రగ్స్ కానీ, అదే మాదక ద్రవ్యాలు కానీ, మత్తు పానీయాలు కానీ, ఎక్కడ అతను బానిసై ఉన్నా, జీవితంలో ఎదగలేని స్థితిలో ఉన్నా, జీవితంలో శత్రువుల చేతిలో పట్టుకున్న, బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవరైనా పట్టుకుంటారా అని మీరు అడిగిన ప్రశ్నని దేవా మేము జ్ఞాపకం చేసుకొని, మీరన్న వాగ్దానాన్ని మేము జ్ఞాపకం చేసుకొని, నీ పిల్లలను నేనే రక్షించేదను అన్న మీ వాక్కును బట్టి ఆ కుమారులను మీరు వెనక్కి తీసుకొని రండి, కాపాడుమని అడుగుతూ యేసు ప్రభు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.